C.H. Lingamaya, lecturer in economics, Government Degree College, Kamareddy. Today I am going to discuss marginal efficiency of capital. Simply we can call MEC. So under MEC, there are important headings. We can call like a synopsis of marginal efficiency of capital. That is introduction, MEC. So a meaning and definition of MEC. Factors affecting MEC, MEC and interest rates, how companies maintain capital using MEC, case study, and finally we can take conclusion. మొట్టమొదట MEC అనగా ఏంటి? MECని తెలుగులో ఉపాంత మూలధన సామర్థ్యం అంటారు. ఉపాంత మూలధన సామర్థ్యం అంటారు. స్థూల అర్థశాస్త్రంలో ముఖ్యంగా సంస్థలు కానీ పరిశ్రమలు కానీ తాము పెట్టే పెట్టుబడికి ఎంత మేరకు లాభం వస్తుంది, ఎంత శాతము ఏ నిష్పత్తిలో లాభం వస్తుందని ఊహించటాన్ని మనం ఉపాంత మూలధన సామర్థ్యము అంటాం. ఉపాంత మూలధన సామర్థ్యాన్ని మొట్టమొదట అమెరికన్ ఎకానమిస్ట్ అయినటువంటి ఇర్వింగ్ ఫిషర్ 1920లో దీన్ని మొట్టమొదట ప్రతిపాదించడం జరిగింది. సో అకార్డింగ్ టు మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, ఇర్వింగ్ ఫిషర్ వాజ్ ఫస్ట్ ఎకనామిస్ట్ to make use of concept of MEC in 1920. Yes. He gave in a name rate of return over cost. MEC అంటే ఏంటంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఓవర్ కాస్ట్. తాను చేసినటువంటి వ్యయం ద్వారా ఎంత మేరకు లాభం వస్తుంది, ఎంత మేరకు లాభం రేటు వస్తుంది. ముఖ్యంగా MEC అనగా ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ న్యూ ఇన్వెస్ట్మెంట్. సింప్లీ వీ కెన్ కాల్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ న్యూ ఇన్వెస్ట్మెంట్. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ప్రాఫిట్ of new investment is known as MEC. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆశించే దిగుబడి రేటు, ఆశించే లాభం రేటు. మనం ఎంత మొత్తంలో పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడి ఆధారంగా ఎంతో కొంత లాభం వస్తుందని ఆశిస్తాము. ఆశించే లాభం రేటు అనగా సంస్థలు కానీ పరిశ్రమలు కానీ తాము ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమలో కానీ సంస్థలో కానీ కొంత పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. పెట్టుబడి ఆధారంగా ఆశించే లాభం రేటును మనం ఉపాంత మూలధన సామర్థ్యము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంస్థ కానీ పరిశ్రమ కానీ 10% ప్రాఫిట్ రేట్ వస్తుందని, 5% ప్రాఫిట్ రేట్ వస్తుందని, లేదా 15% ప్రాఫిట్ రేట్ వస్తుందని, ఈ విధంగా రకరకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ను కలిగి ఉంటాయి సంస్థలు. సంస్థల యొక్క ఎఫిషియన్సీని బట్టి, సంస్థల యొక్క సామర్థ్యాన్ని బట్టి, సంస్థల యొక్క వినియోగాన్ని బట్టి, సంస్థల యొక్క ఉపయోగాన్ని బట్టి
ప్రతి సంస్థ కూడా కొంత లాభం రేటును ఆశిస్తాయి. ఆ లాభం రేటుని మనం ఉపాంత మూలధన సామర్థ్యము అంటాం. అందుకే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ న్యూ ఇన్వెస్ట్మెంట్ అన్నారు, లేదా ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ న్యూ ఇన్వెస్ట్మెంట్. రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ యాజ్ when we are going to get expected rate of profit, expected rate of profit or expected rate of return. Every firm and every industry will be doing some investment. It is based on their investment. They are going to get some expected rate of returns. So that is known as marginal efficiency of capital. So its calculation depends upon two factors mainly. MECని రెండు అంశాలు ముఖ్యంగా నిర్ణయిస్తాయి. అంటే MECని ఉపాంత మూలధన సామర్థ్యాన్ని మనం చదువుకునే ముందు ఉపాంత మూలధన సామర్థ్యాన్ని చదువుకోవాలంటే ఉపాంత మూలధన సామర్థ్యాన్ని నిర్ణయించే రెండు ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్, second one is the cost of capital asset. Yes, cost of capital asset and amount of profit. So here is a marginal efficiency of capital. We can take the definition of MEC. The marginal efficiency of capital or MEC is the rate of discount which would equate the price of a fixed capital asset with its present discount value of expected income. ఒక సంస్థ ఉపాంత మూలధన సామర్థ్యాన్ని ఏ విధంగా నిర్వచిస్తుంది అంటే, రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఆ సంస్థ పెట్టినటువంటి క్యాపిటల్ అసెట్ అయితే ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ అసెట్కు తర్వాత వాల్యూ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, ఈ రెండు అంశాలను రెండు అంశాల నిష్పత్తిని తెలియజేసేదానిని, క్యాపిటల్ అసెట్కు మరియు ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్కు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదానిని మనం మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటాం. దాన్నే ఉపాంత మూలధన సామర్థ్యము అంటాం. ఉపాంత మూలధన సామర్థ్యానికి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ క్యాపిటల్. MEC is the internal rate of return and extra unit of capital. సో ఒక వ్యవస్థలో ముఖ్యంగా ఉపాంత మూలధన సామర్థ్యాన్ని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, దానికి అడిషనల్గా మనం ఏదైతే మూలధనాన్ని పొందుపరుస్తామో, అదే అడిషనల్గా మూలధనాన్ని కలుపుతామో, ఆ రెండు అంశాల మధ్య గల సంబంధాన్ని MEC తెలియజేస్తుంది. సర్వసాధారణంగా ప్రతి సంస్థ కూడా ఉపాంత మూలధన సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొనే గత సంవత్సరంలో ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతాయి అనేది MEC చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. సో హియర్ ఈస్ ద థియరీ ఆఫ్ మార్జినల్ ఎఫిషియన్సీ indicates that investment decisions will be influenced by MEC and the interest rates. సర్వసాధారణంగా ఒక సంస్థ పెట్టుబడి ఏ విధంగా నిర్ణయించడం జరుగుతుందంటే, ఒక సంస్థ పెట్టుబడిని ఇండికేట్ చేయడానికి రెండు అంశాలు దోహదపడతాయి. వన్ ఈజ్ MEC అండ్ సెకండ్ వన్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ investor he will be doing some investment. That investment should be depends on the rate of return or expected rate of return, that is MEC. Expected rate of return will be more, automatically you will be doing more investment.
ఆశించే దిగుబడి రేటు లేదా ఆశించే లాభం రేటు ఎక్కువగా వస్తుంది అంటే ఎక్కువ పెట్టుబడి పెడతాడు. ఆశించే లాభం రేటు తక్కువగా వస్తుంది అంటే తక్కువ పెట్టుబడి పెడతాడు. సో ఆశించే లాభం రేటుకు ఎంఈసికి ఇన్వెస్ట్మెంట్కు అనులోమానుపాత సంబంధం, డైరెక్షన్ రిలేషన్షిప్ ఉంటుంది. వెన్ MEC will be increasing more and more, so automatically he used to get more investment, and MEC will be reducing or MEC will be declining, so his investment has to be declines. So that is number one. And second one is investment should be depends on another factor, that is interest rates, a rate of interest. Most of the people that doesn't have the capital, they doesn't have sufficient capital. They have some capital, but they doesn't have sufficient capital. So that is why most of the people, they will take loans from the financial institutions or from the banks, whatever. When the rate of interest is higher level, so the industrialists, the investors do not take more loans. When the rate of interest is higher level, they don't want to go to the banks. They do not take more loans. When the rate of interest is higher level, they will not take more loans. When the rate of interest is lower level, so that they will take more loans. The rate of interest is lower level, the investors will take more loans. So here is the relation between investment and rate of interest is inversely related. So the relation between investment and MEC will be positive, and the relation between investment and rate of interest is negative relationship. So according to investment should be depends on these two factors. So that is why MEC and as well as rate of interest, these two things will have to take so it is determined by the investment based on this MEC and as well as rate of interest. So you can take the diagram. So the MEC curve is a negative slope. In the x-axis we can take the stock of capital, and y-axis we can take MEC. So when the stock of capital is increasing, so MEC will be declines. When the stock of capital will be decreasing, so the MEC will be increasing. So here is as the stock of capital increases, the MEC will be likely to decrease. As the stock of capital will be increases, the marginal efficiency of capital is likely to decrease, because law of diminishing marginal returns. The reason is why MEC will be declines. MEC will be declines, it is based on the law of diminishing marginal returns. Law of diminishing marginal returns. One of the main reason is law of diminishing marginal returns. Law of diminishing marginal returns. So that is why the MEC curve will be a negative slope. The relation between stock of capital and MEC will be a negative relationship. So that is why MEC curve will be a negative slope. మూలధన నిల్వకు ఉపాంత మూలధన సామర్థ్యానికి విలోమానుపాత సంబంధం లేదా రుణాత్మక సంబంధం ఉంటుంది. మూలధన నిల్వకు ఉపాంత మూలధన సామర్థ్యానికి విలోమానుపాత సంబంధం లేదా రుణాత్మక సంబంధం ఉంటుంది. కాబట్టి
మూలధన నిల్వ పెరుగుతూ ఉన్నప్పుడు ఆశించే దిగుబడి రేటు క్షీణిస్తుంది. మూలధన నిల్వ పెరుగుతూ ఉన్నప్పుడు ఆశించే దిగుబడి రేటు క్షీణిస్తుంది. కారణం ప్రతిఫలాల సూత్రం. ప్రతిఫలాలు క్షీణిస్తూ ఉంటాయి. సో మూలధన నిల్వ పెరుగుతుంది అనగా ఒక దశ తర్వాత మూలధన నిల్వ పెరిగినప్పటికీ యాజమాన్య నిర్వహణ లోపం కావచ్చు, ప్రత్యేకీకరణ తగ్గిపోవచ్చు, వివిధ రకాలైనటువంటి కారణాల చేత ఎంఈసి షుడ్ బి డిక్లైన్స్. సో దట్ ఈస్ వై MEC curve will be a negative slope, because as the stock of capital increases, the marginal efficiency of capital is likely to decrease, because the law of diminishing marginal returns. So here factors affecting the MEC. So some of the factors should be determined by the MEC. So one is cost of capital, and second one is demand for goods, and third one is marginal rate of tax, and fourth one is availability of finance, and fifth one is expectations and confidence, and last final one is technological innovations. So almost 6 factors can be influenced to marginal efficiency of capital. So these are the factors affecting the factors to the marginal efficiency of capital. So like you can take a cost of capital. So the MEC will be affected, or MEC will be influenced. The first factor is కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో మూలధనానికి సంబంధించినటువంటి వ్యయం, మూలధన వ్యయము అంటాం. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ నోన్ యాజ్ మూలధన వ్యయం. ఒక సంస్థ వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఎంత మొత్తంలో వ్యయం చేస్తుంది, ఎంత మొత్తంలో మూలధన వ్యయం చేస్తుంది, దట్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. So cost of capital, based on cost of capital, we are going to get the marginal efficiency of capital. Yes, absolutely the MEC will be determined, the MEC will be affecting. The first reason, the first factor is cost of capital. Yes, according to firms are differ. Some firms are small firms, and some firms are big firms or large firms. So large firms can do more investment, small firms can do lesser investment. So according to cost of capital, they are going to get more MEC. Their MEC will be enhanced according to cost of capital. And second one is demand for goods. Yes, when the firms and industries will be doing some investment, they are making the goods will be sold out in the market to the consumers. So how they are demanding goods and services from the product market. So that is known as demand for products. So demand for goods and services. So the people, the consumers, how they are demanding the goods and services. So it's based on demand for goods and services. Definitely the MEC will be increases. So people are demanding more and more. So automatically MEC will be increasing. People are not demanding goods and services. So their MEC will be diminishes. So that is why demand for goods and services also can be influenced to the marginal efficiency of capital.
and marginal rate of tax. Yes, marginal rate of tax also should be influenced to the MEC. How much tax will be paid to the government as well as corporate tax, whatever. So that is why marginal rate of tax also influenced to the MEC. And availability of finance. Yes, every firm doesn't have the sufficient capital, so that is why most of the firms they are getting loans, different financial companies, different financial institutions. So that is why availability of finance facilities, availability of finance facilities also should be influenced to marginal efficiency of capital, and as well as expectations and confidence. So most of the firms then when they are doing investment, definitely they have their own expectations. Every company and every firm have its, they have their own expectations as well as confidence. So the confidence should be increases as well as expectations also should be moderate. Definitely the MEC will be influenced, as well as technological innovations. Nowadays most of the firms and industries, most of the companies, they are using innovations. Not only innovation, they are using technological innovations. Without a technology, no firm is not existing in the market. Most of the big firms, most of the larger institutions, larger firms, definitely they are using technological innovations. With the help of technological innovations, they are going to get more expected profit rate of returns. So they are expecting much rate of returns on investments. So that is why we can take these are all six factors should be influenced or should be affecting factors to the MEC. So you can take a year one by one. First one is cost of capital. It if cheap capital is available for investment, investment opportunities become more attractive. So cheap capital is available. Yes, we are going to do the cost of capital is very cheap. So automatically investment opportunities become more attractive when they are getting cheap capital is available for investment. Definitely most of the people they are attracting for investment opportunities. So here is a rate of interest. Cheap capital means what? Rate of interest is lower level. They are doing more investment. So here is a R1 rate of interest. So here is given one statement. A reduction in the rate of interest is likely to increase the MEC, resulting in increasing in the marginal efficiency of capital. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది అంటే MEC ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు people are doing more investment. When the lower rate of interest is existing, people are doing more investment. When people are doing more investment, they are going to get more expected rate of return. So that is why, so one of the important thing is the cost of capital, that is rate of interest. So when R1 rate of interest, higher rate of interest, he has to do only I1 rate investment. When the rate of interest will come down from R1 to R2, so automatically their investment will be increases from I1 to I2, so that their investment will be increasing automatically, their MEC also will be increasing. So that is why
the MEC curve will be a negative slope. So the relation between rate of interest and investment, the rate of interest and MEC should be inversely related. పెట్టుబడికి ఉపాంత మూలధన సామర్థ్యానికి విలోమానుపాత సంబంధం ఉంటుంది, రుణాత్మక సంబంధం ఉంటుంది. కాబట్టి ఉపాంత మూలధన సామర్థ్యం రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది. దిస్ ఈజ్ అ ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ affecting of marginal efficiency of capital. And second one is demand for goods and services. Already the headings we were discussed. The second one is demand for goods and services. If taste and preferences change and the demand for goods increases, then the increased demand is likely to increase profitability. So generally the firms and industries are making the goods and services should be reached to the according to people preferences, according to people taste, according to people fashions. The firms will be making that type of commodities, that type of goods and services can be produced, so automatically it is likely to increase profitability. వినియోగదారుల యొక్క అభిరుచుల మేరకు, వినియోగదారుల యొక్క అలవాట్ల మేరకు, వినియోగదారుల యొక్క ఫ్యాషన్ల మేరకు వస్తువులను ఎప్పుడైతే ఉత్పత్తి చేస్తామో, వినియోగదారుల యొక్క అవసరాల మేరకు ఎప్పుడైతే వస్తువులను ఉత్పత్తి చేస్తామో ఆ వస్తువులకు డిమాండ్ తప్పనిసరిగా ఉంటుంది. మార్కెట్లో కొన్ని వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని వస్తువులకు డిమాండ్ తక్కువగా ఉంటుంది. కారణం వినియోగదారుల యొక్క అభిరుచుల మేరకు వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలకు డెఫినెట్గా డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటుంది. ఆ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులకు తప్పనిసరిగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంది అంటే ఎంఈసీ ఎక్కువగా ఉన్నట్లే. డిమాండ్ పెరుగుతూ ఉంది అంటే వస్తు సేవలకు ఆశించే దిగుబడి రేటు కూడా పెరుగుతూ ఉన్నట్లే. కాబట్టి చాలా సంస్థలు తాము ఉత్పత్తి చేసే వస్తువులు వినియోగదారుల యొక్క కోరికల మేరకే ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇవాళ ఆధునిక ప్రపంచంలో, కంప్యూటర్ ప్రపంచంలో, ముఖ్యంగా ఫ్యాషన్ వరల్డ్, సో నౌ వరల్డ్ ఈజ్ మోర్ ఫ్యాషనబుల్. కాబట్టి వినియోగదారుల యొక్క అభిరుచుల మేరకే సంస్థలు వస్తు సేవలను ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంఈసి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వై ఎంఈసి లైక్లీ టు బి ఇంక్రీజ్. సో దేర్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ప్రాఫిట్, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్ when the demand for goods and services. And third one is the marginal rate of tax. If the marginal rate of tax is increased, then the net return on, so marginal rate of tax automatically increased, so the net return on investment has to be increased. When the firms and industries are going to get more rate of returns, definitely they should pay more marginal rate of tax. లాభాలు ఎక్కువగా వస్తున్నాయి, సంస్థలు లేదా పరిశ్రమలకు లాభాలు ఎక్కువగా వస్తున్నాయి అంటే దాని అర్థం ట్యాక్స్ కూడా ఎక్కువగా పే చేస్తారు అని అర్థం. మార్జినల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆల్సో షుడ్ బి ఇంక్రీజ్డ్ when they are going to get more rate of returns, when they are going to get more profitability, so automatically they will have to pay more marginal rate of tax. So that is why investment will fall, reducing the marginal efficiency of capital. పెట్టుబడి తగ్గింది అంటే ఎంఈసి తగ్గినట్లు. When investment will fall, so automatically MEC will be reducing. When investment will be increasing, automatically MEC will
will have increase. So that is why third one is marginal rate of tax. And the fourth one is the availability of finance. Yes, this is one of the foremost important factor. Restrictions on lending will limit investment. Restrictions on lending will limit investment. A relaxation of credit controls will make investment easier. పెట్టుబడి పెంచాలన్నా పెట్టుబడి పెంచడానికి క్రెడిట్ కంట్రోల్స్ను రిలాక్సేషన్ ఇవ్వడం, పరపతి సాధనాలకు లేదా పరపతి నియంత్రణ సాధనాలను రిలాక్స్ చేయడం వల్ల పెట్టుబడి పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ రిస్ట్రిక్షన్స్ ఉంటే పెట్టుబడి తగ్గుతుంది. రిస్ట్రిక్షన్స్ తీసివేస్తే when quantitative restrictions can be imposed, when quantitative restrictions can be removed, automatically their investment has to be increased. When investment has to be increased, automatically MEC will be increases. When quantitative restrictions are imposed, so their investment has to be declines, and it leads to their marginal efficiency of capital also should be declines. So that is why availability of financing facilities is most important thing to get more investment, to get more MEC, to get less investment, to get less profits. So availability of financing is also one of the important factor to determine the marginal efficiency of capital. That is the fourth one. And fifth one we can take expectations and confidence. Generally, the firms and industries, the investors has the confidence when they got in confidence. When the rate of interest is falling, they got confidence. When the rate of interest is falling, they got confidence. How they got confidence? It leads to an increase in investment, and it leads to an increase in MEC. So automatically expectations and confidence should be increased. When it will be increased? When the lower rate of interest is existing in the market or in the economy. So automatically the investors, the industrialists, the individuals may increase their investment, may increase their MEC, and definitely they have got a lot of confidence as well as lot of expectations. So that is why people believe that growth in economy is solving unemployment may rise in the foreseeable future, and demand in the economy may contrast. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఫ్యూచర్లో అంటే డిమాండ్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుందని ఆర్థిక వ్యవస్థలో మనం తెలుసుకోవచ్చు. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ టెక్నికల్ చేంజ్. ఎస్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, వీ కెన్ కాల్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. సాంకేతిక ప్రగతి, సాంకేతిక నవకల్పనలు. Innovation is products or process may increase the potential size of market or help to drive down costs. ముఖ్యంగా మీరు టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అంటే సాంకేతిక నవకల్పనలు అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నూతన ఉత్పత్తులను, నూతన ఉత్పాదకాలను, నూతన వస్తువులను, నూతన మార్కెట్లను, నూతన ముడి పదార్థాలను, నూతన పరిశ్రమలను, నూతన సంస్థలను. ఎనీథింగ్ ఈజ్ న్యూ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్నోవేషన్. We can introduce new markets, we can introduce new types of methods of production, we can introduce
new types of raw material, we can introduce new types of machinery, or we can introduce anything is new, is known as technological innovations. When technological innovations, definitely the firm and industry potential size has to be increased, potentiality has to be increased, so automatically their cost can be declines, their cost can be declines. సో వారి యొక్క వ్యయాలు తగ్గేటటువంటి వ్యయాలు తగ్గుతున్నాయంటే డెఫినెట్గా ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యయాలు క్షీణిస్తూ ఉన్నప్పుడు లాభాలు పెరిగేటటువంటి, లాభం రేటు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ వాస్తవ ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా దే విల్ మినిమైజ్ దేర్ కాస్ట్, దే విల్ మినిమైజ్ దేర్ కాస్ట్ అకార్డింగ్ టు technological innovations. According to technological innovations, they should minimize their costs, then they will get more expected rate of returns. సో ఆశించే లాభం రేట్ను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. సో హియర్ ఈజ్ ఎంఈసి అండ్ interest rates. An investor, while taking an investment decision, makes a comparison between MEC and rate of interest. Definitely, the firm and industry, the investor should be compare with the MEC and rate of interest. When rate of interest is less than MEC, investor make more investment. Yes, that's what I am telling. When rate of interest is less than MEC, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ లెస్ దాన్ ఎంఈసి, ఆశించే దిగుబడి రేటు కంటే వడ్డీ రేటు తక్కువగా ఉంది అంటే డెఫినెట్లీ ద ఇన్వెస్టర్ మేక్ మోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్టర్ మేక్ మోర్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటుంది. వెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ దాన్ ఎంఈసి, నో ఇన్వెస్ట్మెంట్ విల్ బీ మేడ్. సో పెట్టుబడి ఎప్పుడు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే పెట్టుబడి తగ్గుతుంది, పెట్టుబడి తగ్గుతుంది అంటే ఎంఈసి కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండొద్దు, ఉంటే పెట్టుబడి తగ్గే అవకాశం ఉంటుంది. సో వెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఈసి, ఇన్వెస్టర్ స్టాప్ మేకింగ్ ఎనీ మోర్ ఇన్వెస్ట్మెంట్. రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఎంఈసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయంటే ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కడికి ఆపేస్తాడు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. అండ్ another important thing is how companies maintain capital using MEC. Suppose, I'll take one example. Suppose the price of machine is 30,000 during of lifetime machine is 10 years. Expected income during this period 60,000. Now the profit of machine is 60,000 minus 30,000 is equal to 30,000. Average profit for a year 3,000. So MEC is 10%. So 3,000 by 30,000 into 100 equal 10%. So you should remember the MEC is 10%. When lifetime is 10 years, the machine cost is 30,000 and expected during 1 year 60,000. So automatically, so per month 10%. So that is 10% of MEC will comes. So most of the companies they are doing like this. And case study. This is a case study about Nike, which is a popular brand and sporting company. Nike generated 2.81 billions in operating income, in revenue of 20.9 billions in financial year 2014 and end of May. Nike planning to expansion into a fashion apparel segment. $2.5 billion is capital investment. MEC marginal capital they have going to invest. Expected market share will be at 2% per year. Gross profit markets
Gross profit margins are expected to be 23% of revenues. Total time period is 12 years. Nike used MEC for during the decision and expansion plan investment. So these are the major important things about the marginal efficiency of capital. So my dear students and my dear viewers, మీరు ఈ వీడియో లెసన్ విని యూట్యూబ్ బాక్స్లో తప్పనిసరిగా మీ యొక్క కామెంట్స్ను రాస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ వ్యూయర్స్.